అని నేను 2 ఎకరాల పొలం ఉన్నది మొత్తం పోయింది. అంత వరద నీళ్ళే పోతున్నాయి, పుల్లెంపల్లి పట్టుకొని పోతున్నాయి నీళ్ళు. ఎవరికి వరకు వచ్చి చూడలే, ఇక మొత్తం నీళ్ళు పోతాయి. ఆనంది చూద్దాం నీళ్ళు గెలిగించి చంపేయండి. మొత్తం ఈ వధువానం మొత్తం అది ఏర్పాటు అది కూడా అక్కడ దాకా అదే ఇప్పుడు చంద్రియ పొలం ఓలే చంద్రియ పొలం ఇక పరామర్శలు మామిడి కూడా ఇక్కడ తిరుగుతాను. అటు మొగ్గ విడిపెట్టు వీళ్ళు ఆటికి ఇట్లా పోయి ఏమవసరం లేకపోతుంది. హలో నువ్వు ఎక్కడా ఇప్పుడు నువ్వు ఎక్కడా నువ్వు వరికి అన్నా ఉండు, నేను వాటిని తెలుసుకున్నా పోతాను. మొత్తం నీళ్ళే పోతాయి. మొన్న వర్షానికి మొత్తం అడ్డం పడ్డది, అతను అనిపించి నీళ్ళు పోతున్నాయి. పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి దాదాపు 50,000 దాకా పెట్టినాం. ఇక పార్టీ అంటే కాంగ్రెస్ ఉన్నా. పొన్న ప్రభాకర్ రాలేదా మరి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి? మేము ఫోన్ చేసిండా, ఇక్కడికి వచ్చిండా, పరామర్శించారా? కాంగ్రెస్ నాయకులు వచ్చిరు వాళ్ళని ఇక్కడికి? ఎవరు రాలే, ఇంకా ఎవరు రాలే. సరే పార్టీ కాకుండా ఒక రైతువు నువ్వు, కాబట్టి నీకు న్యాయం చేయాలని కోరుకుంటున్నావు, అంతే కదా? ఓదే పొన్న ప్రభాకర్ మంత్రి గారు, బండి సంజయ్ మంత్రి గారు వచ్చి మమ్మల్ని పరిస్థితి నష్టపోయినా మా నష్టపరిహారం కట్టేయాలని చెప్పు అను. పొన్నం ప్రభాకర్ వచ్చి నష్టపరిహారం చూడాలి. కానివేని ఓదన్న బీసీ బిడ్డ, మరి ఇక్కడ 7 ఎకరాలు వేసి కన్నీరు ఇస్తాను రైతు. మాకు సుత బాధాకరంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని చూస్తే ఏ నాదుడు చూస్తే ఇవరకు రాలేదంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అట. ఇంతవరకు ఒక నాయకుడు వచ్చి చూద్దాం మందలేకపోతే ఈడున్న ప్రభుత్వాలు ఏం చేస్తాయని, అసలు ఈ ప్రాంత ప్రజలను ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు సుత వచ్చి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటలేరు. కాబట్టి నిజంగా చెప్తున్నాం, ఇలా రైతు కన్నీరు గోసదాలికి సర్వనాశం అయిపోతారు. ఈ పార్టీలు గంగలు కలిసిపోతారు మీరని ఈ గంట పదంగా ఉల్లెంపల్లిని చెప్తాను. ఇప్పటికనే తక్షణమే మీరు స్పందించి ఉల్లెంపల్లికి వచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని మేము మరీ కోరుతున్నాం. నిన్న వరంగల్ వేండు రేవంత్ రెడ్డి గారు, అయ్యా ఒక్కసారి కరీంనగర్ జిల్లాకు వచ్చుతా ఈ ప్రాంతాన్ని చూడు, మా ప్రజల ఏడుపు చూడు. మరి నిజంగా మేము కావాలని చేసే పని కాదు ఇది. రైతుల గోస తలుగుద్ది మీకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులు ఎప్పుడు నష్టపోరు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అంతే సుఖంగా తినే లేదు, కంటిన్యూ నిద్ర పోయలేదు. అప్పుడు కరెంటు లేక బాధపడ్డాం 40 ఏళ్ళు, ఇప్పుడు వాటర్ వచ్చినాక ఈ రకంగా బాధపడుతున్నాం. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఇప్పటికీ కోరుతున్నాం. మిమ్మల్ని ఇంతవరకు ఏమంటాం, ఇకనైనా మరే మీరు దీన్ని స్పందించి రేపటి నుండి ఉల్లెంపల్లి నుంచి చీరమండ మండలం సర్వే చేయకపోతే మీ ఎమ్మడి పడతామని ఖబర్దారని చెప్తాను. బండి సంజయ్కు, మరి పొన్నం ప్రభాకర్ గారికి, బీసీ బిడ్డలై మీరు ఇక్కడ బీసీ నష్టపోయి ఒక్కొక్కరైతే ఏడుతాండి. మీరు ఏం చేస్తారా? కండిన నిద్ర పోయి ఆరంకో తిరుగుతాడు, హెలికాప్టర్ ఎక్కిపోతాను. మినిస్టర్ గారు ఈ రైతులు చూడు మినని మీకు పదే దండం చెప్తాను, దండం పెట్టి చెప్తాను. పొన్నం ప్రభాకర్ గారికి, బండి సంజయ్ గారికి పదే ఈ రైతాంగాన్ని చూడాలని మీకు అందరికీ దండం పెట్టి చెప్తాను. ఈ 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మీరు రాజకీయంగా కాదు ఇక్కడ రైతులు ఆదుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాం.